అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బెల్లంకొండ వీణాధరి గారు రచించిన వారసత్వం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంకాలం 5 అయ్యింది. కొత్తగా రిలీజ్ అయిన పిక్చర్కి అడ్వాన్స్ బుకింగ్లో 2 టికెట్లు దొరికాయి. హుషారుగా ఏలవెయ్యాలి అనిపించింది. కానీ అది ఆఫీస్ అయిపోయింది. యమస్పీడుగా ఇంటి దారి పట్టాను. ఏమోయ్, ఏం తెచ్చానో చూడు. టిక్కెట్లు గాల్లో ఊపుతూ ఊరించాను. ఆవిడ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మరి పిల్లలో? ఉన్నాడుగా మన ఆపద్బాంధవుడు. ఎవరు? ఆ తాతగారేనా? 3 గంటల సేపు ఉంచాలి మరి. అవును, అందుకనే. అంతసేపు ఎవరి దగ్గర వదిలినా మనం పిక్చర్ ఎంజాయ్ చేయగలమా? ఈ చుట్టుపక్కల పిల్లలందరికీ పేరెంట్స్ తర్వాత మళ్ళీ అంత సెక్యూరిటీ తాతగారి దగ్గరే. అవునండి, అందుకే అందరికీ ఎంతో ఆప్తుడైపోయాడు. నిశ్చితంగా పిక్చర్కు వెళ్లారు. పిల్లల్ని మరెవరి దగ్గర ఉంచినా ఇంత భరోసా ఉండేది కాదేమో. మనిషి మీద మనిషికి నమ్మకం అంటే అది. మరి కాసేపటికి మరొక ఆవిడ గుక్కపెట్టి ఏడుస్తున్నా 4 రోజుల పసిగుడ్డుని పొత్తిళ్లలో పట్టుకొచ్చింది. చాప మీద కూర్చున్నవాడల్లా లేచి ఎదురెళ్ళి, ఏమైందమ్మా పాపకి? ఏమో తాతయ్య, చాలాసేపటి నుంచి గుక్కపెట్టి ఏడుస్తోంది. హాస్పిటల్కు తీసుకెళ్దామంటే ఆయన లేరు. నాకు భయమేసి తీసుకొచ్చేశాను. తాతయ్య పాప కడుపుపైన నెమ్మదిగా ఒత్తి చూశాడు. 2 నిమిషాలు ఇటు కూర్చోమ్మా. ఓ మూలన ఉన్న కొబ్బరి పీసును బొగ్గులో వేసి వెలిగించారు. పాప కడుపుపైన తైలం రాసి నిప్పుసగ మీద తన చేతిని వేడి చేస్తూ కాపడం పెట్టాడు. క్రమంగా పాప ఏడుపు తగ్గి సొమ్మసిల్లినట్లుగా నిద్రపోయింది. ఏం పర్వాలేదమ్మా, కాస్త కడుపు ఉబ్బరం చేసింది, అంతే, తగ్గిపోయింది, భయపడకు అంటూ ధైర్యం చెప్పాడు. దేవుళ్లా ఆదుకున్నావు తాతయ్య, నాకెంత భయవేసిందో అంటూ దండం పెట్టి వెళ్ళింది. అందరికీ ఆపద్బాంధవుడు, ఆప్తుడు, నమ్మకస్తుడు, దేవుడు అంటూ పిలుచుకునే ఎందరి ప్రేమాభిమానాలు పొందిన తాతయ్య ఎవరు? ఎక్కడుంటాడు? బాదం చెట్టు. ఇప్పటికి ఎన్ని దశాబ్దాలు చూసిందో. శాఖోపశాఖలుగా పక్కలకు విశాలంగా విస్తరించి పచ్చనాకు పందిరి వేసినట్లుగా ఉంటుంది. చెట్టు మీద గోళ్లకి లెక్కే లేదు. చెట్టు కింద పిల్లలు అంతే. అక్కడ ఉండేది తాత, పిల్లలకి తాత. మన్నన తెలిసిన వాళ్లకు తాతయ్య, మర్యాద తెలిసిన వాళ్ళకి తాతగారు. 6 పదులు దాటిన తాతయ్య తల వెండి తీగల అల్లిక. ఆ మెరుపుతో పోటీ పడుతూ దేహఛాయ. తెల్లటి గ్లాస్కో పంచుపైన చేతుల బనీను. ముఖంలో నిర్మలత్వం, నడకలో దర్పం. తాతగారి హస్తవాసికి అలవాటు పడిన వారికి ఆయనలో దైవత్వం కనిపించి ఆయుష్ పోసుకుంటారు. తాతయ్య తెల్లవారుజామునే లేచి చెట్టు కింద శుభ్రం చేసుకుని దుమ్ము రేగకుండా బోరింగ్ నుండి నీళ్లు తెచ్చి చల్లి తన ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో వేసుకున్న నాపరాళ్ల మీద స్నానం చేసి అక్కడే బట్టలు తుక్కుంటాడు. అక్కడే తన ఆయుర్వేద వైద్యానికి పనికొచ్చే ఔషధ మొక్కలు పెంచుకోవడానికి వీలుగా దడి కట్టుకున్నాడు. తన పనులయ్యాక జపం చేసుకుని అవసరమైన మందులు తయారు చేసుకోవడంలో నిమగ్నమవుతాడు. వైద్యం చేయించుకున్న వాళ్ళు ఇచ్చినంత పుచ్చుకుంటాడు. పేదవారికి ఉచితంగానే చేస్తాడు. అందువల్ల కూడా చాలా మంది అభిమానులయ్యారు. 7 అయితే పిల్లల సందడి మొదలవుతుంది. ట్యూషన్లకి, స్కూళ్లకి, కాలేజీలకు, కంప్యూటర్ క్లాసులకు సైకిళ్ల పైన వెళ్లేవాళ్లు కూడా చెట్టు దగ్గరికి రాగానే స్లో అయ్యి హాయ్ తాతయ్య అంటూ పలకరిస్తూ వెళుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలకు 3 ఏళ్లకే చదువు పేరుతో బాల్యం కాళ్లకు సంకెళ్లు వేసే జైలు శిక్ష లేదు. హాయిగా పచ్చటి పందిరి కింద స్వేచ్ఛగా ఆడుకుంటూ తాతయ్య దగ్గరే అక్షరాలు నేర్చుకుంటారు. సాయంకాలమైతే పిల్లలంతా తాతా తాతా అంటూ చుట్టూ చేరి ఆటలతో, కేరింతలతో, నవ్వులతో విరబూసిన మొక్కలవుతారు. తాతయ్య పక్కన లేకుండా ఎవరు బర్త్డే కేక్ కూడా కట్ చేయరు. ప్రతిరోజు తాతయ్యకు పిల్లల ప్రేమాభిషేకం జరగాల్సిందే. తాతయ్య ప్రేమలో అందరూ ఓలలాడాల్సిందే. సెలవు రోజు అరగంట ముందే లేచి హోంవర్క్ పూర్తి చేసుకుని చెట్టు కిందకి బండరాయి మీదకి చేరాల్సిందే. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఓదార్పు తాతయ్య దగ్గరే. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం తాతయ్యే. ఏ కుటుంబంలో కలహాలు రేగినా ఆ చిక్కుముళ్లు విప్పే నైపుణ్యం తాతగారి వేళలోనే. ఎదుటివాళ్ల కష్టాల్ని, అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఎవర్నీ నొప్పించక, తానవ్వక ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలనే వాళ్ళకి శుద్ధులు నేర్పి జీవితాలను చక్కదిద్దే నేర్పుని వంట పట్టించుకున్నాడు. అందరి మనసులు తాతయ్య ముందు తెరిచిపరుస్తారు. కాని తాతయ్య మనసేమిటో ఎవరికి తెలుసు?
అందరి ఆప్తుడు, ఆప్తులకు కానివాడయ్యాడు. చిన్నప్పుడు చదువుకున్న కథలోలాగా ఒంటే చలిగా ఉన్నదని తల వరకు లోపల పెట్టుకుంటానని అనుమతి కోరి తల తర్వాత మెడ, ఆ తర్వాత ముందు కాళ్ళు, నడుము అలా అలా మొత్తం ఆక్రమించుకుని యజమానిని బయటకు తోసేసిన చందంలా తాతయ్యను కోడలు బయటికి నెట్టేసింది. మధ్యాహ్నం ఒక పూట మాత్రమే పిలిచి తలుపు వారగా వేసి భోజనం పెడుతుంది. ఆవిడ ఏం పెడుతుందో, తాతయ్య ఏం తింటాడో ఆ భగవంతుడికే తెలియాలి. ఒక పూటైనా భోజనం పెట్టరు, ఇంట్లోకి రానివ్వరు అనే అపనింద కొడుకు కోడలికి రాకూడదనే భోజనం నెపంతో ఆ కాసేపు ముందు గదిలోకి వెళ్తాడు. ఉన్నవి 3 గదులు, ఉండేది 4. ఇల్లు చాలక పసిపిల్లాడితో ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ సనుగుడు. కాకపోతే మరేదో వంకన సాధింపుల నుంచి తప్పించుకోవడానికి మనసంతా అల్లకల్లోలమైనప్పుడు ప్రశాంతతకు అప్పుడప్పుడు చెట్టు నీడను ఆశ్రయించేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ క్రమేణా తాతయ్య నివాస స్థలం చెట్టు నీడే అయింది. శారీరకంగా మాత్రమే తన ఇంటికి దూరమయ్యాడు. తన మనసంతా తను, తన ఇల్లాలు కలిసి ఇల్లు కట్టుకున్నప్పటి అనుభవాలతో తన అన్యోన్య దాంపత్యాన్ని చూసి కన్నుకుట్టిన భగవంతుడు తనని ఒంటరివాడిని చేసినప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ తనే అయి కొడుకుని పెంచిన అపురూపమైన జ్ఞాపకాలతో ఆ ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. మృత్యు తప్ప మరొకరు విడదీయలేని బంధమది. మనవణ్ణి ఎత్తుకోవాలని, ముద్దులాడాలని మనసు పరితపించేది. ఆ కొరత ఎంతోమంది చిన్నారుల ద్వారా తీర్చుకుంటున్నాడు. పసిపిల్లల నవ్వుల్లో ప్రకృతి అందాలు పరిమళిస్తాయని, వాళ్ల అమాయకపు హృదయాల్లో పరమాత్మ కొలువై ఉంటాడని, వాళ్లతో ప్రతి అనుభూతి మనసారా ఆస్వాదిస్తాడు. ఇప్పుడు తాతయ్య ఒంటరివాడు కాదు, జగమంత కుటుంబం తనది. తాతయ్య అక్కడ స్థిరపడ్డాక ఆ చుట్టుపక్కల పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. కొంతకాలం క్రితం ఆ వాడలో ఎవరికి వారే, ఏదో పైపై పలకరింపులే తప్ప ఇరుగు పొరుగులో ఉండాల్సిన సామరస్యం, ప్రేమాభిమానాలు ఉండేవి కాదు. తాతయ్య సాన్నిహిత్యంలో ఒకరికి ఒకరు అన్నంతగా మారిపోయారు. చెట్టు మొదలకు కొద్ది ఎడంగా ఒక పెద్ద రాయి బల్లపరుపుగా భూమికి అడుగు ఎత్తులో విశాలంగా ఉంటుంది. ఎన్ని సహస్రాబ్దాల నాటిదో అరిగి నునుపు తేలి దుమ్ము కొట్టుకుని ఉండేది. అందరూ దాన్ని బండరాయి అనేవారు. తాతయ్య పుణ్యమాని దాని దశ కూడా తిరిగింది. ఆ రాయికి ఒక మూల దోసిలి పరిణామంలో ఓ గుంట ఉంటుంది. దాన్ని శుభ్రం చేసి అందులో వేళ్లు, దినుసులు మొదలైనవి నూరుతూ మందులకు ఉపయోగించుకుంటూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఆ రాయిని మందు బండరాయి అంటూ ఉంటారు. పిల్లలు ఆడుకోవటానికి, పెద్దలు కూర్చోవటానికే కాదు, చిన్న చిన్న సమావేశాలు జరుపుకుంటాయి. చవితికి నవరాత్రులు జరిపి నిమజ్జనం రోజున ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఆ వేళ ఆదివారం. 10 మందికి పైగా పిల్లలు తాతయ్య చుట్టూ చేరి కథలు, కబుర్లు, ఆటలు రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లలో చిన్నవాళ్ళిద్దరూ ఏకంగా ఒకరు తాతయ్య ఒళ్ళో కూర్చుంటే మరొకరు వీపు మీద బోర్లా పడుకొని చుట్టూ చేతులేసి ఊగుతున్నారు. కిటికీలోంచి ఆ దృశ్యం చూస్తున్న తాతయ్య అసలు వారసుడు నానికి కోపం, ఉక్రోషం ఎగదన్నుకొస్తున్నాయి. వీళ్ళందరూ నా తాతయ్య ఒళ్ళో చేరి ఆడుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతల పక్కల్లో పడుకుంటారుగా, మళ్ళీ నా తాత దగ్గర కూడా వాళ్లే. నేను చెప్పించుకోవాల్సిన కథలన్నీ వాళ్లే చెప్పించుకున్నారు. తాతయ్య దగ్గర నా ఆటలన్నీ ఆడుకుంటున్నారు. తాతయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. ఎప్పుడైనా అమ్మ చూడకుండా వెళితే ఒళ్లంతా ప్రేమగా నిమురుతాడు. ముద్దులతో ముంచెత్తుతాడు. తాయిలాలు తినిపిస్తాడు. అందరూ వచ్చి తాతయ్య దగ్గర మందులు తీసుకెళ్తూ ఉంటే నాకు జ్వరం వస్తే బజారులో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు. నాకు కూడా తాతయ్య మందులే కావాలి. తాతయ్యని ఇంట్లోకి ఎలా తెచ్చుకోవాలి? ఆ 10 ఏళ్ల చిన్న బుర్రకు వయసుకు మించిన విషయం అది. నాని తండ్రి శ్రీనివాస్ ఆ రోజు సాయంకాలమే ఎవరినో తీసుకొచ్చి ఇంటి వెనుక స్థలం కొలతలు వేయించాడు. వాళ్ల మాటల వల్ల అక్కడ ఇల్లు కడుతున్నట్లుగా నానికి బోధపడింది. ఆ రాత్రి తల్లి అన్నం తినిపిస్తుంది. అమ్మా, వెనక కొత్త ఇల్లు కట్టుకుంటున్నామా? మనకు తాతయ్య కట్టించిన ఇల్లుంది కదా. ఆ ఉందిలే, పాత కొంప. మనం కొత్త ఇంట్లో ఉండి ఈ పాత కొంప అద్దెకిస్తే సరి. నాన్నకి ఇబ్బంది అవుతుంది కదా. మీ నాన్నకేం ఇబ్బంది? సుఖంగా కొత్త ఇంట్లో ఉండగా. నేను చెప్పేది అదే, మధ్యలో అడ్డుపుల్లలు వేయకుండా విను. నాన్నమ్మ తాతయ్య ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇంటి బాత్రూంలోనే స్నానం చేసేవారు కదా. ఎప్పటి సంగతో ఇప్పుడెందుకురా? మరి నేను పెద్దవాడిని అయ్యేటప్పటికీ నువ్వు నాన్న కూడా ముసలాళ్ళు అవుతారు కదా. అప్పుడు నాన్న చెట్టు కింద ఉండాలి కదా. మరి
ఇప్పుడు తాతలాగే నాన్నకి కూడా స్నానం చేయటానికి ఇంటి వెనక చోటు ఉండాలి కదా. నాన్నమ్మ చచ్చిపోయింది. నాన్నమ్మలాగా నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోవద్దే, నాకేడుపొస్తుంది. ఏ మాట అడగవచ్చో ఏ మాట అడగకూడదో తెలియని వయసు. ఆ మాటలు ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయో కూడా తెలియదు. చెల్లు చెల్లున చెంపల వాయించాయి ఆ మాటలు. తండ్రి వచ్చేవరకు వెక్కుతూనే ఉన్నాడు. శ్రీనివాసుని చూడగానే కాదంబరి నాని డైలాగులన్నీ తూచా తప్పకుండా వల్లించింది. దిగ్భ్రాంతికి లోనయ్యాడు. 2 రోజుల క్రితమే నాని తనను వారసత్వం అంటే ఏమిటి నాన్నా అని ప్రశ్నించాడు. ఒక తరాన్నుండి మరొక తరానికి సంక్రమించటం అంటే ఆస్తి, పద్ధతులు, సాంప్రదాయాలు పెద్దల నుంచి పిల్లలకి వస్తాయి. ఉదాహరణకి ఈ ఇల్లు మీ తాత నుండి నాకు, నా నుండి నీకు వస్తుంది. అంటే తాతయ్యకున్న ప్రతిదీ నీకే వస్తుందన్నమాట. అవునరా, అదే సంగతి. అలా జరిగింది. ప్రతిదీ నీకే వస్తుందా అని అడగటంలో అంతరార్థం అర్థమైంది. అదే సంగతి భార్యకు చెప్పాడు. ఎవరికి వాళ్ళు తేలికుట్టిన దొంగల్లా మౌనం వహించారు. కిటికీలోంచి చెట్టు వైపు చూశాడు. శుక్లపక్షపు రోజులైనప్పటికీ ఆకులు దట్టంగా ఉండటం వల్ల చెట్టు కింద చీకటిగా ఉంది. అక్కడ ప్రతిరోజు అమావాస్యే. నులక మంచం మీద పాత బట్టలతో కుట్టిన బొంత వేసుకుని కూర్చుని తువ్వాలతో విసురుకుంటూ దోమలు కొట్టుకోవటం అస్పష్టంగా చీకట్లోంచి కనిపిస్తోంది. ఇక అటు చూడలేనట్లుగా వెనక్కి తిరిగి ఇల్లంతా కలయజూశాడు. తండ్రి టేకు చెక్కతో దగ్గరుండి చేయించిన ఫర్నిచరు, ముగ్గురికి మెత్తటి పరుపులు, అలా ప్రతి అంగుళంలో కనిపిస్తున్న కఠిన సత్యాన్ని చూడలేనట్టుగా కిటికీ ఊచల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. పసిపిల్లవాడి సూచనకే అంత వ్యాకులత. మరి ఈ పరిస్థితి అనుభవిస్తున్న తండ్రి మానసిక స్థితి ఏమిటి? అమ్మ పోయినప్పటినుంచి ఆ పాత్రలో కూడా తనే జీవించిన నాన్నకిచ్చిన బహుమతి ఈ జీవితం. ఈనాటికి నన్నొక మొక్కలా తానొక కంచుగా కాపు కాస్తూనే ఉన్నాడు. మరి నేను చేస్తుందేమిటి? ఉగాది రోజు శాస్త్రోక్తంగా కొత్త కుండల ఉగాది పచ్చడి అందరికీ పంచుతాడు. చైత్రశుద్ధ పాడ్యమి మొదలు అమావాస్య వరకు ప్రతిరోజు పొరుగువారందరూ తాతగారి వద్ద ఉగాది పచ్చడి కోవెల్లో తీర్థమంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో సేవించి విధులకు వెళతారు. తాతగారి మాట మీద చేతల మీద అంత నమ్మకం. అందరూ అలా నీరాజనాలు పడుతుంటే నేనేమిటి? ఏం చేస్తున్నాను? కాదంబరి నిద్ర నటిస్తోంది. తనలో జరిగే అంతర్మథనానికి మనసు ఎటువైపు మొగ్గాలో తనలో తనే ప్రశ్నించుకుంటోంది. భార్యాభర్తలిద్దరూ కొద్దిసేపు మనసులోనే బాదం చెట్టు కింద కూర్చున్నారు. అంతే. బ్రహ్మముహూర్తంలోనే లేచిన తాతయ్య మంచం ఎత్తిపెట్టి చీపురందుకున్నాడు. చటుక్కున మరో చేయి చీపురుని పట్టుకుంది. ఆ చేయి చేసి దిమ్మెరపోయాడు తాతయ్య. ఇంత పొద్దున్నే లేచావెందుకమ్మా కాదంబరి? ఇక నుంచి ఇక్కడ మీరు ఈ పనులు చెయ్యొద్దు మావయ్య గారు. ఇక్కడ ఉండను వద్దు. మనింటికెళ్దాం పదండి. సంబోధన నువ్వు నుండి మీరు అండీలోకి మారింది. నేను మనింటి ముందే ఉన్నాను కదమ్మా. ఇంటి ముందు కాదు, ఇంట్లోనే ఉండాలి. వాకిలితో పాటు ఇక్కడ కూడా నేనే చిమ్మి కల్లాపి చల్లుతాను. పిల్లలతో కాలక్షేపం కావాలనుకుంటే వాళ్ళొచ్చే టైంకి ఇక్కడ వాల్కుర్చీ వేస్తాను, కూర్చోండి, అంతే. వైద్యం కోసం వచ్చేవాళ్లు మనింటికే వస్తారు. పదండి మావయ్య. నాకిక్కడ ఏమీ ఇబ్బందిగా లేదమ్మా, అలవాటైపోయింది. ఉండని అమ్మా. అదేం కుదరదు, పదండి మనింటికి. చనువుగా చెయ్యి పుచ్చుకొని కదిలింది మనస్ఫూర్తిగా. నెమ్మదిగా చెయ్యి విడిపించుకున్నాడు. ఈ కాస్త ఓపిక ఉడికిపోయాక రాక తప్పదు. నీకు భారం కాక తప్పదు. నేను రోజూ భగవంతుడికి కోరుకునేది ఒక్కటే, నాకు అనాయాస మరణం ప్రసాదించమని. ఆ కనుచీకట్లో కూడా కాదాంబరి కళ్లల్లో నీళ్లు మెరుస్తున్నాయి. ఇప్పటికే జరిగిందానికి, నా బుద్ధిహీనతకి, సిగ్గుతో మీ ముందు నిలబడ్డానికి నాకు మొహం చల్లటం లేదు మావయ్య. మీరు లోపలికి రాకపోతే నా మీద ఒట్టే అంటూ ఒట్టుతో కట్టేసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.